కార్తిక్ బ్రో చెప్పు, ఎక్కడ దిగమంటావు? అవును బ్రో, అది కవర్స్ తెప్పిస్తారు చూడు, అది దాని పేరేమంటు బ్రో? నేను రౌండ్ ఫస్ట్ టైం ఆడుతున్నా. ఎమర్జెన్సీ ప్లేయర్. ఎక్కడ దిగుతారా? కాదు చెప్పు. ఎక్కడ దిగుతారు నాకు చెప్పు. టెస్ట్ స్టేడియం. సరే ఒక్కసారి అరే చెప్పాను నేను రీకల్ సైడ్ దిగుతారా? వీళ్ళకి ఎట్లా ఉంటుందో అది చెప్పమని చెప్పు ఫస్ట్. మన ఇద్దరు బ్రో అడగాలి. అర్థం కాలే. గన్లు స్పాన్ అయితే స్పాన్ అవ్వదు మనకు తెలియదు. అర్థమైందా? ఇలా ఫేవర్ చేయాలి మీకు. నేను ఇక్కడ ఈ రెండు బిల్డింగ్ తెలుసుగా కార్తిక్ బ్రో, ఆడావా నువ్వు సరే? అక్కడ ఎంత గన్ స్పాన్ అయితే అక్కడ అయితే ఎందుకవో. సరే వెళ్ళండి అక్కడనే. ఫైట్ కి బ్రో నేను దిక్కడికి వెళ్తా. అందరికి ఒకటేసారి అవుతుంది బ్రో, చెప్పలేము. రెండో మ్యాచ్ వీడు రూమ్ ఎక్కడికి అడగాలి అయితే అని. లేదు డాన్సింగ్ లో కింద గ్రౌండ్ దిగండి, పైన గ్రౌండ్ దిగకండి. ఒకవేళ పైన గన్స్ కనిపిస్తే పైన దిగేయండి. మాక్సిమం పైన స్పాన్ అవ్వదు ఒక్కొక్కసారి. హలో మైకాన్ బ్రో వస్తారు బ్రో, 2 స్పాట్లు వస్తాయి పక్కాగా. ఏది తీసుకుందాం, రైట్ బిల్డింగా లెఫ్ట్ బిల్డింగా? లెఫ్ట్. అదే లెఫ్ట్ బిల్డింగా? అలా లెఫ్ట్ బిల్డింగ్ తీసుకుందాం. రైట్ లో కూడా వచ్చేసారు. నేను కింద దిగుతున్నా డౌన్ లో. బ్రో 1 HP కింద మా కిందనా? కింద ఒక 1 HP వేసినాం. ముందు కూడా నాక్ చేశాను నేను ఒక్కడిని. అక్కడ నుంచి కొట్టింది బ్రో, అక్కడ నుంచి కొట్టింది. లాంగ్ రోజుకి వచ్చింది ఒకడు. కార్తిక్ ఉన్నారా ఇక్కడ లేరు అనుకుంటా. I need consumables. ఎందుకెట్ బ్రో I'm recalling a teammate. Don't give up. Your teammates can still recall you. వాడిని ఆపినా బ్రో, నేను జిగలేకుండా నువ్వు కొడతావు అనుకో. అరే ఇక్కడ డాష్ ఉంటది, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి లూట్ వేద్దాం. వచ్చే నువ్వు కూడా, నువ్వు ఉండకాడ రికాల్ కాడ ఎక్కువ సేపు చేస్తున్నా ఆవురా. నేను అగ్రెసివ్ ఆడాలా ఇప్పుడు? ఫైట్ తీసుకోండి, తీసుకో. రికాల్ ఉంది. ఎందుకు రికాల్ వేస్ట్ చేయడం? నువ్వు పోయి లూట్ పొజిషన్ లూట్ వేసుకొని పొజిషన్ తీస్తా. అది తీసుకో, ఎందుకు రికాల్ వేస్ట్ చేయడం? నీకు స్ట్రాటజీ తెలిసిన తర్వాత కూడా భలే అడుగుతావుగా కార్తిక్ బ్రో మమ్మల్ని. నేను నీ ఎంత ఐజిలింగ్ ఎవరైనా ఉంటారా చెప్పు ఒకసారి. అరే సరే కానీ అరే వెళ్ళమ్మా. చూస్తున్నాం. సరే నేను మ్యాప్ ఓపెన్ చేసి ఎల్లమార్కి వెళ్ళండి రా బాబు అంటే ఏందా ఈయన. సరే వీడే మెడికెట్ బ్యాండేజ్ లో ఉండవు కదా. పేరేంది? లెఫ్ట్ నుంచి ఎనిమిస్, మన లెఫ్ట్ ఎనిమిస్, మన లెఫ్ట్ అంటే రావాలా బ్రో? వెహికల్ ఉందా? నేను చూసుకుంటా. వెహికల్ ఇస్తాడు.
ఇక్కడ పోనీ కాసేపు మిను bro, ఈ పోనీ షాప్ లూట్ ఏరుకుందాం మిను. దీనిలో నుంచి వెహికల్ తీస్తారంట ఎలా కార్తీ బ్రో? కాదు అరే బాలు మనం ఎక్కిస్తుందా వద్దు వద్దు వెహికల్ ఉంది మా కాడ. మరి వెహికల్ ఉంది. ఒక ఫస్ట్ టికెట్ కావాలి నాకు అర్జెంట్. నేను ఇస్తాను బగ్గి వేసుకో శాండీ, బగ్గి వేసుకో. తీసుకున్నది నేను ముంగట వెహికల్ చూస్తా, ఇంకోటి తీసుకొని వస్తా. ఎందుకు వచ్చే అవసరం లేదు. అవసరం లేదు వాళ్ళిద్దరు bro. డబలింగ్ చేస్తారు, వాళ్ళిద్దరు డబలింగ్ చేస్తారు. మన ఇద్దరం సింగిల్ గా ఆడదాం. లేదు నా దగ్గర బగ్గి ఉంది. సరే దాషా ఇచ్చే మనోడికి కాడ దాషా ఉంది, దాషా తీసుకోండి మీరు. ఉన్నారు ఒకడున్నాడు. ఇది నాకు ఫస్ట్ టికెట్ అర్జెంట్ కావాలి. సరే అవ్వలేదు. అరే ఒకడు ఉన్నాడు రా, రైట్ సైడ్ ఉన్నాడు. అటు ఎనిమిస్ ఉన్నారు బ్రో. అటు ఫస్ట్ నేను అటు వెళ్ళిన, అటు ఫైట్ అవుతుందనే నేను అటు పోలేదు. వీడికి రా నా కాడ ఫస్ట్ ఎయిడ్ తీసుకో. సరే దా లెఫ్ట్ నుంచి వెళ్ళిపోదాం. ఇగో స్క్వాడ్ నేను వస్తున్నాడు అక్కడ సైడ్ నుంచి స్క్వాడ్. కాదు బ్రో నువ్వు స్కౌటింగ్ చేయకు, లైఫ్ లైన్ లేదు నీ దగ్గర. ఇక్కడ ఒక వెహికల్. దాషా వచ్చింది. మనోడిని ఎక్కించుకోండి మరి, రొటేషన్ స్టార్ట్ చేస్తారని ఆయన వదిలేశారు. నెమ్మదిగా ఎక్కించుకునేది నా దగ్గర బగ్గి ఉంది. సరే బ్రో. Location marked. ఎనిమియా? లే నార్మల్. ఆయన ఎక్కించుకోక నంబర్ 3 బ్రో. సరే వెహికల్ ఉంది, అందరి దగ్గర వెహికల్ ఉంది. ఖాళీ వచ్చేది బ్రో. ఆయన చెప్పారులే. నాకు వేరే వెహికల్ ఏమన్నా దొరికితే చెప్పండి. డాష్ డాష్ వద్దు మనకి. ఇంకో దాషా ఉంది కూడా. వీళ్ళు ఫ్యూల్ అయిపోయింది, ఎక్స్చేంజ్ చేస్తున్నాం. అదే కానీ నేను నోటీసా వెళ్ళిసుకోవచ్చు. ముందు పోయినా బస్ ఎక్కిట్స్ ఏం లేవు నా దగ్గర. ఓకే నేను ఫ్యూల్ కొట్టుకుంటా అలా ఒక్క నిమిషం. గ్యాబ్లో ఫ్యూల్ కొట్టేసుకో. ఇప్పుడు చిన్న కంపెనీ కొట్టేసుకోండి. నేను అందుకే పోతున్నా, నా దగ్గర కూడా వెళ్ళట్లేదు. ఒక సైడ్ ఒక మార్క్ ఒక కాంపౌండ్ తీసుకున్నాను కార్తీ బ్రో. ఇక్కడ వెళ్ళరా, ఇక్కడికి వెళ్ళు. ఇక్కడ మంచిగానే ఉంటుంది లూట్. అది నాకు లూట్ ఏం అవసరం లేదు, నాకు ఎస్టల్కి దొరికించాలి. మాకు దొరకాలిగా. నేను మార్క్ చేశాను ఇక ఇంట్లో చూడలేదు బ్రో. నా ఇస్తలేదు. ఇంకో ఎస్టల్కి ఉంది ఇక్కడ మాకు లూట్ వేసుకోవచ్చురా, మంచిగా ఉంటుంది. నేను పోతాను. ఫ్యూల్ క్యాన్ లెవెల్ కన్నా కావాలంటే నా కాడ ఉన్నాయి. నేను వస్తున్నా. స్టాండ్ ఎవరన్నా ల్యాంపో తిప్పొచ్చుగా కార్తీక్ బ్రో. ఒక అందుకేనా తీసుకుందాం అంటున్నావు నువ్వు లైనప్ లో? ఏలే ఆయన బాగానే ఆడతాడు. ఓన్ గేమ్ సెన్స్ ఉంది దగ్గర, అందుకని ఆలోచిస్తున్నా ఎవరేంది ఏం సంగతి. ఆయనకి ఏంటంటే ఫుల్ అట్లానే కాదు కానీ. డెవిల్ తెలుసా నీకు? తెలియదు. సరే కానీ సీదా రొటేషన్కి వెళ్తుందా నెంబర్ 2. లూట్ అయిపోయిందంటే ఇల్లు బాగు ఆగన్నా ఇంఫోరన్నా చూస్తున్నా నేను. చలో సెట్ నాకు ఇంకా నాకు ఒక స్కోప్ ఉంటే సారా, ఎక్స్ట్రా స్కోప్ నేను ఇస్తా. 4x ఉంది నా కాడ. ఫ్యూల్ ఇంకుంటున్నా నెంబర్ 2 కాదు. నెంబర్ 2 నీ దగ్గర బ్యాండేజ్ ఉందా ఎక్స్ట్రా? ఎంత బ్రో? నీ పక్కనే ఉన్నా, నువ్వు ముందుదా. శాండీదా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది కాదు 30 seconds పడుతుంది. అరే ఏరియా పడుతుంది 90%. చాలా బాగుంపా. చలో. అవును, ఆ బ్యాగ్ పవర్ ఏంటిది? జోన్ లో ఉంటే డ్యామేజ్ కదా. ఎంత పోదు.
మళ్ళీ దాని డిసడ్వాంటేజ్ ఏంది లూట్ అది అది నీకు ఒక బ్లడ్ దాని ఏమంటారు. అరే వచ్చేలేరా మందిరా మ్యాచ్. కార్తీక్ బ్రో ఇయో ద జోన్ ప్రెడిక్టర్ ద బెస్ట్ ఐజిఎల్. ఇంకా దింగు బ్రో ఈయన వేరేంది సీన్ ఎందుకు వస్తుంది అయ్యా బాలు చెప్పాను కాదు కానీ నెంబర్ 2 కాలేను ఇక్కడ ఆడు కరెక్ట్గా ఎల్లమ్మకులో ఆడు. నేను ఈ కాంపౌండ్లోకి వెళ్ళి స్కౌట్ చేసుకుంటా. ఓకే నాకు ఏడేసి పెట్టు కాంపౌండ్కి ఎల్లమ్మకి. నీకు ఇక్కడ యాంగిల్ ఉంటుంది. Watch out! ఇక్కడ యాంగిల్ ఉంటుంది నీకు. ఈ ర్యాంగిల్లో కొట్టినా కదా వీడే. అరే సరే కాదు కానీ ఒకసారి కవర్ ఏడేసి పెట్టు. మీకు 7 డేస్ పెట్టాలా? మీరు రండి ఆయన కాలేనిందిరా మనం జోన్ కాలేనింది ఎంటర్ అవుదామా కాంపౌండ్? ఇదో బగ్గే ఉంది. ఎంటర్ అవ్వచ్చు. లొకేషన్ మార్క్. కాలేనిందిరా. చలో అయితే ఎంటర్ అవుదాం సీదా. అంటే అయిపోతున్నాం కూడా నువ్వు దానిలో ఉన్నావు నువ్వు. అరే ఒకళ్ళు అవుట్ ఆఫ్ జోన్ ఆడాలి. ఇది ఓపెన్ ఏరియా. ఓ షిట్. హీలింగ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఫీలింగ్సా అలాంటి ఏం ఆడకపోతే ఒక్కటే ఫస్ట్ ఎయిడ్ ఉంది నాకు ఆడ. కోప్ ఉంది కావాలా? ఏం కావాలి? 6 హెల్త్ కిట్లు ఉన్నాయి నా దగ్గర. నాకు బ్రో ఒకటి నా దగ్గర ఏం లేవు. కూప్ సౌండ్ వచ్చింది. డేంజర్ అహెడ్. లేదు వచ్చింది సౌండ్ వచ్చింది నాకు కూడా. లేలే నువ్వు దిగినప్పుడే వచ్చింది నాకు. లెఫ్ట్ సైడ్ వెహికల్స్ పెట్టుకోండి. బగ్గి ఎవరిది? నెంబర్ 4 నాదే లెఫ్ట్ సైడ్ పెట్టుకో. నేను ఇటు సైడ్ ఆడుతున్నా, రైట్ సైడ్ ఆడుతున్నా. ఒక ఫస్ట్ సెకండ్ ఇవ్వండి. 2 ఫస్ట్ సెకండ్ బ్రో మార్క్ చేస్తున్నా. ఇక్కడ నా దగ్గరకు వచ్చి తీసుకో బ్రో. ఇటు సప్లీస్ దొరికాయి. నాకంటే మన లెఫ్ట్ సైడ్ నెంబర్ 2 అక్కడ ఆ కొండ పైన తిప్పుతున్న వెహికల్ ఒక 14 లొకేషన్ మార్క్. వచ్చిన వాళ్ళని హలో నేను చెప్పేది విన్నాను కార్తీక్ బ్రో. సరే అర్థమైంది. వెనకాలనే డిఫెండ్ చేయమంటున్నాను. డిఫెండ్ చేస్తే డిన్నర్ మందే. మనకు జోన్ పడదు 90%. మన వెనకాల వెహికల్ ఉందా బ్యాక్గ్రౌండ్ లో? ప్రమాదం పొంచుంది. అరే నెంబర్ 2 బ్రో ఎల్లో మార్క్ ఉందా? ఎల్లో మార్క్ లో నువ్వు ఆగి నాకు కవరి. నేను ఇటు సైడ్ డిప్పులు ఏమైనా ఖాళీ ఉన్నాయి చూసుకుంటా. రెడ్ నువ్వురా. నెంబర్ 3 నువ్వురా. ఇక్కడ డిప్పు ఉంటుంది. ఇగో చెప్పాను ఇక్కడ ఆగు. ఓకేనా? ఇక్కడ ఆగు. కరెక్ట్ గా వెహికల్ అడ్డం పెట్టుకుని ఆడు. మేము ఎల్లో మార్క్ ముగ్గురు అంటే నన్ను ఎక్కడ ఆడమంటావు? నేను ఇక్కడ ఆడు. ఖాళీ ఉంది. సరే లెఫ్ట్ ఉన్నారు. రైట్ సైడ్ ఆడండి. అందరూ రైట్ సైడ్ ఆడండి. పెట్టమంక నేను చూస్తా. ఇచ్చుడు నేనున్నా రాయి. అరే ఒక్కసారి నాకు పెట్టమంక ఏడేసట్టు బ్రో. నేను ఇటు చూస్తున్నా. ఇటు ఫైట్ అవుతుంది. ఇటు కిల్స్ వస్తాయేమని ఇటు చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఫైట్. నెంబర్ 2 ఇటు సైడ్ చూసుకో బ్రో. బ్యాక్ సైడ్ కూడా చూడు. నేను ఇటు ఫ్రంట్ చూస్తున్నా. ఇటు ఫైట్ అవుతుంది. నీ దగ్గర స్మోక్ ఉందా? స్మోక్ లేదు. స్మోక్ దొరకలే. ఓకే చెప్పండి. నువ్వు రైట్ సైడ్ అవాయిడ్ చేసేసి లెఫ్ట్ సైడ్ కొట్టేసుకో. అవును ఆడమాకి వెళ్తున్నావు ఫస్ట్. కన్నేసి పెట్టుకోరి. నేను ఆడమాకి వెళ్తాను. ఇటు చూస్తా ఉండండి ఎవరన్నా. రైట్ లో నుంచి కొడతారు అనుకున్నా. రైట్ ఒక్కలు ఏం పెట్టుకున్నా అయిపో. ఎడివై పట్టుకోవచ్చు ఎవరైనా ఒకళ్ళు. లే నో ఇంపాసిబుల్. అటు ఎవరన్నా ఒకళ్ళు ఉంటే అయిపోతుంటే. ఏం కాదు. అటు అది 1 మంత్ దాచి కూడా ఉందిరా. ఇద్దరు వేసుకో. నైస్. మరొక స్మోక్ ఇవ్వరా? నేను లూట్ వేసుకోవాలి. ఓకే చూడు ఒక్కటే వేసా. అరే నేను బగ్గిరా.
లోపల Danger ahead, smoke danger ahead. Help! రైట్ లో Marked a location. ఇక్కడ సేఫ్ గా ఇప్పుడు సేఫ్ బ్రో పడుకో Help! అబ్బే యార్ పోయింది మ్యాచ్ అనవసరంగా ఆగిన వెహికల్ ఇప్పాల్సిందే నేను అరే ఆడుకోవచ్చులేరా పొజిషన్ తీస్తాను నీకు. పొజిషన్ తీసేసుకో ఇది ఆడుకోవచ్చు లెఫ్ట్ సైడ్ నా టీమ్ లో ఉన్నాయి రైట్ సైడ్ 2 టీమ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో 2 టీమ్స్ స్మోక్ ఉంటే నెంబర్ 2 కాపాడొచ్చు అనుకుంటా. ఒక్క smoke లేదు నాకు. కొట్టలేం కాపాడలేం కారంతో ఉండు కార్తిక్ బ్రో, చిల్ అవ్వు, నేను తీసేస్తాను నీకు. కొటేషన్